హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జోగులమ్మ, తర్వాత యాగంటి, తర్వాత నెక్స్ట్ మహానంది దర్శనం చేసుకున్న తర్వాత నైట్ అయిపోయింది. అలాగనే అంతా మహోబిలానికి వచ్చేసి అక్కడ నైట్ పడుకొని మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము. అందరైతే రెడీ అవుతుర్రు. వచ్చేసరికి చాలా నైట్ అయింది. మహానంది నుంచి వచ్చేసరికి ఇక రూమ్ తీసుకొని ఇక్కడనే పడుకున్నాము. ఇక మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. స్టార్ట్ అయినాము. ఇక గుడి అయితే దగ్గరనే ఉంది, అయినా మేము వెహికల్నే వెళ్ళాము. ఇక ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగేసాము. ఎందుకంటే మార్నింగ్ ఎవరు టీ తాగలే కాబట్టి కంపల్సరీ అలవాటు ఉంటుంది కాబట్టి మేమైతే ఇక టీ షాప్ దగ్గర ఆగి ఒకళ్ళు టీ, ఒకళ్ళు మిల్క్, ఒకళ్ళు బూస్ట్, ఒకళ్ళు హార్లిక్స్ ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు తాగేసి నెక్స్ట్ అయితే ప్రయాణం అయితే స్టార్ట్ అయినాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అహోబిలంలా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎగువ అహోబిలంలా ఉంటాడు, దిగువ అహోబిలంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ ఏంటంటే రాక్షసుని చంపిన ప్రదేశం ఇది. లక్ష్మీ నరసింహస్వామి రాక్షసుని చంపిన ప్రదేశం ఇది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ చూడండి. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ చూడండి ముందు ఎలా ఉందో. లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం మేము. లోపల కూడా ఎలా ఉందంటే చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. అందరు వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. మాకైతే చాలా నచ్చింది. మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, మళ్ళీ ఒక్కసారి వెళ్ళాలని అనిపించింది. అంత బాగా నచ్చింది. చూడండి లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము. లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. ఇది బయట మొత్తం చూడండి రాయితో కట్టారు మొత్తము. లోపలైతే చాలా అందంగా ఉంది. చూడండి మొత్తం రాయితో చెక్కిన శిల్పాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి విగ్రహాలను అమ్మవార్లయి చాలా వాటికైతే ప్రతి రౌతు మీద చెక్కారు. శిల్పాలు అయితే చాలా బాగున్నాయి. చూడండి లక్ష్మీ నరసింహస్వామి రాక్షసుని చంపిన శిల్పాన్ని కూడా చెక్కారు. ఇక్కడ ప్రతి ఒక్క రౌతు మీద అన్ని శిల్పాలే ఉన్నాయి. చూడండి మా బావ అయితే వీడియోస్ అయితే తీస్తుండు మొత్తము. చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ ఎంత అందంగా చెక్కారంటే అంత అందంగా ఉన్నాయి శిల్పాలన్నీ. అంత పర్ఫెక్ట్గా చెక్కిరంటే చాలా గ్రేటు వాళ్ళైతే. చూడండి ఇక్కడ అమ్మవారు, స్వామివారు, ఇక్కడ నరసింహస్వామి వాళ్ళ వైఫ్. ఇక మేమైతే అక్కడ లోపల దేవుని దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. చూడండి ఇక ఫోటోలు వీడియోస్ అయితే దిగాము. ఇక టోటల్ అయితే మొత్తం తీస్తున్నాను నేనైతే. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ అయితే ఎగువ అహోబిలం అయిపోయింది కదా, దిగువ అహోబిలంకి అయితే వెళ్తున్నాము. దిగువ అహోబిలం అనేది నల్లమల్ల అడవిలో ఉన్నది. ఇక్కడ చూడండి అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి చుట్టూ అడవి ఎలా ఉందో చూడండి. లొకేషన్ మొత్తం అటు ఇటు మొత్తం చుట్టూ చెట్లు. అడవంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కదా. దగ్గర దాకా అయితే వచ్చేసాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉంటాడు అనేది చెప్తాను చూడండి.
చూడండి ఇప్పుడైతే పురాతనమైన కోనేరు కూడా ఉంది ఇక్కడ. ఇది కోనేరు అదే. ఈ లోపలికైతే వెళ్తున్నాము, వచ్చేసాము దగ్గరికి. ఇక్కడ కూడా కోతులు అయితే ఎక్కడ పోయినా కోతులే ఉన్నాయి. చూడండి మొత్తం అహోబిల క్షేత్రంలో నవ నరసింహ స్వాముల ఆలయాలు ఉన్నాయి. దిగువ అహోబిల క్షేత్రం ఒకసారి చూడండి, గోపురం ఎంత చక్కగా ఉందో. చాలా మండపాలు అయితే ఇక్కడ చూడొచ్చు మనము. ఇవి మండపాలే. చూడండి మండపాలు, గజస్తంభాలు చూడొచ్చు. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి శాంత రూపంలో కనిపిస్తాడు మనకు. శాంత రూపంలో కనపడడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ రాక్షసుని చంపిన తర్వాత రుద్ర రూపంలోనే ఉంటాడు. ఆ టైంలోనే వెంకటేశ్వర స్వామి తన పెళ్ళికి పిలవడానికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని శాంత రూపంలో స్థాపిస్తారు అప్పుడు. అందుకనే ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ శాంతి రూపంలో మనం చూడవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఇక మా పిల్లలైతే ఒకటే ఆటలు. మొత్తం అడవిలానే ఉంది కదా ఇక్కడ. ఇక వాటర్లో ఆడుతుర్రు. కోనేరు, పురాతనమైన కోనేరు ఇది. మేమైతే ఇక్కడ కాళ్ళు చేతులు ఇలా కడుక్కొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. స్వామివారిని అయితే తీయనియరు కాబట్టి వీడియోస్ తీయలేదు. బయట అమ్మవారు ఉంటే తీశాను. ఇక మా ఫ్యామిలీ అందరికైతే బొట్టు అయితే పెట్టిండు. లోపలికైతే వెళ్తున్నాము. గజస్తంభం చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ కూడా శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా శిల్పాలే ఉన్నాయి. దిగువ ఎగువ రెండు అహోబిలంలో శిల్పాలు అయితే చాలా బాగా అనిపించినాయి. చాలా చక్కగా, చాలా అందంగా ఉన్నాయి. చూడండి బయట దేవుళ్ళని అయితే వీడియోస్ అయితే తీసాము. ఇక్కడ స్వామివారి దగ్గర అద్దం కూడా పెట్టారు. బయటకైతే వచ్చేసాము. ఇక మా పిల్లలు ఉంటారా ఫోటోలు వీడియోస్ దిగుదామని అంటే ఇక కూర్చున్నాము మేమైతే అక్కడ చేసేపు. అక్కడనే మా అన్నదానం అయితే చేశారు. అక్కడ అన్నదానం కూడా మేము చేసాము. ఫోటో అయితే వీడియోస్ అయితే దిగుతున్నాము. ఏ ఒక్కరు ఎక్కితే చాలు కొండల మీదకి. కొంచెం ఉంటే చాలు, పిల్లలు ఒకటి ఎక్కుతూనే ఉంటారు. మెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. దర్శనం అయితే కంప్లీట్ అయింది. దిగువ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. మేమైతే కిందికి వచ్చేసాము. చూడండి ఇది వెంకటేశ్వర స్వామి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే నెక్స్ట్ ప్రయాణం తిరుపతి వెళ్ళక ముందుకైతే మేమైతే అహోబిలంలో ఈవినింగ్ అయిపోయింది. టీ తాగుదామని అలాగే సమోసా కూడా తిన్నాము. టీ సమోసా అయితే తినేసాము. ఇక ఎందుకంటే మళ్ళీ ప్రయాణం చేయాలి కాబట్టి ఇక అందరూ అలసిపోయారు. అందుకని అందరం అయితే టీ సమోసా అయితే తీసుకున్నారు, అందరు తిన్నారు. చూడండి పిల్లలు అయితే టీ తాగుతుర్రు అందరూ.
ఇక మా భావనైతే బిల్లు చూసి షాక్ అయింది. అమ్మ ఇంతగానం అయిందా అని పరిశాన్ అయిండు. 1500 అయింది బిల్లు టీ సమోసాకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక నెక్స్ట్ తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఇక ఇక్కడ కాసేపు ఉండి ఇక వెళ్ళాలని కాసేపు ఉన్నాము. అక్కడ ఎప్పటికి ప్రయాణం అయితే అలసిపోతాం కదా. ఇక మళ్ళీ వెహికల్లో అయితే ఎక్కేసాము. ఇక స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి తిరుపతికి. చూడండి తిరుపతికి అయితే వెళ్ళే రూట్ చూడండి. చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. చెట్లు, కొండలు, పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి. ఎక్కడ చూడు కొండలే ఉన్నాయి తిరుపతికి వెళ్ళే రూట్లో. తిరుపతి దేవుడే కొండల పైన ఉంటాడు. కొండలే ఉండకపోతే ఏముంటాయి కానీ కొండల చుట్టూ అయితే ఉన్నాయి. చూడండి ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్ కనబడుతుందా చూడండి. మేము తిరుపతికి ఫస్ట్ టైం చూడడం కాబట్టి మాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కొండలు అవన్నీ చూసేవారికి జర పిల్లలకైనా హ్యాపీనెస్ అనిపించేసింది. వెరైటీగా అనిపిస్తుంది లొకేషన్ మొత్తము. ఇక్కడ తిరుపతి వెళ్ళే రూట్లో ఇక్కడ కూడా టెంపుల్ ఉన్నట్టుంది. సీతారామ వారిది టెంపుల్ ఉన్నట్టుంది. అది కంటిన్యూగా ప్రయాణం చేయాలంటే యాస్ట్ వస్తుంది కదా ఎవరికైనా. అందుకే మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ అయితే వెళ్తున్నాము. ఒకటే తిరుపతి అంటే ఇంత ప్రాబ్లం ఏం కాదు. ఇక అన్ని చోట్లకు వెళ్ళాలి కాబట్టి జర గ్యాప్ తీసుకుంటూ వెళ్తున్నాము మధ్యలో. చూడండి రూట్ ఎట్లుందో చూస్తుర్రా ఫ్రెండ్స్. చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. చూడండి దగ్గరికి వచ్చేసాము. తిరుపతికి అయితే వచ్చేసాము. అన్నీ సైడ్కి చూడండి నామాలు, దేవుని బొట్టు అలంకరణ పెట్టేశారు. చూడండి కనబడుతుందా అన్ని గోడల పైన వెంకటేశ్వర్ల బొట్టు నామం అయితే పెట్టిర్రు. అంటే తిరుపతికి వచ్చేసాము అన్నట్టే. ఇక డైరెక్ట్ తిరుపతికి వెళ్ళాలంటే ఇప్పుడు కొండ పైనకి వెళ్ళాలంటే టికెట్ ఇట్లా ఉండాలి కాబట్టి మేమైతే ఫస్ట్ అయితే బుక్ చేసుకోలే. మేము డైరెక్టే వచ్చేసాము. అందరూ బుక్ చేసుకొని వెళ్తారు కానీ మేమైతే బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ వచ్చేసాము. ఆధార్ కార్డులు తీసుకొని అయితే వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కొండపైన తిరుపతి దేవుని ప్రదేశం అయితే చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్